అని చెప్పడానికి కరికలభ కుంభస్తనత పరిక్షీణా మధ్యే, మధ్యే అంటే అమ్మవారి యొక్క నడుము పరిక్షీణ. మీరు ఆ శ్లోకంలో ఉన్నటువంటి గొప్పతనం చూడండి. క్షీణ అంటే సన్నగా ఉండడం, పరిక్షీణ బాగా సన్నగా ఉండడం. ఆ పరి అన్న మాట రెండు మాటలు వేస్తారు. వేయడంలో శాబ్దికమైనటువంటి అందం వస్తుంది శ్లోకానికి. అందుకని కొణకాంచీదామ కరికలభ కుంభస్తనత పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన, రెండు మాటలు పరి పరి అని పడుతుంది. అందుకని పరిక్షీణా మధ్యే, అమ్మా నీ యొక్క నడుముందే అది అత్యంత సన్నగా ఉందమ్మా, కృషించిపోయిన నడుములో ఉంది. లక్ష రోమ లతాధారతా సమున్నేయమధ్యమ అంటారు వ్యాసుడు లలితా సహస్రనామ స్తోత్రంలో. ఎందుకు అమ్మవారి నడుము అంత సన్నగా ఉందని చెప్పడం శంకరాచార్యులు వారు అంటే, పరమోత్కృష్టమైనటువంటి సాముద్రిక లక్షణం ఉన్న స్త్రీలైతే నడుము చాలా సన్నగా ఉంటుంది. నడుము చాలా సన్నగా ఉన్నది అంటే వాళ్ళు వంశమును నిలబెట్టడంలో, సంతానాన్ని ప్రసవించడంలో చాలా తేలికగా ప్రసవిస్తారని ఒక గుర్తు. 3, వారు బహుసంతానవతులై ఉంటారని ఒక గుర్తు. 4, ఎన్నడూ వేరొకరి చేత తన శుశ్రూష చేయించుకుంటారు, తాము సేవలు అందుతారు, కానీ తాము వేరొకరికి సేవ చెయ్యవలసినటువంటి అవసరం వారికి ఉండదు. ఇవి పరమోత్కృష్టమైనటువంటి సాముద్రిక లక్షణాలు. అందుకని సన్నని నడుము తప్పకుండా చెప్తారు. పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన, అమ్మ నీ ముఖం ఉందే అది పరిణత శరచంద్రవదన. అసలు ఆ చంద్రుణ్ణి అడ్డు పెట్టుకుని మహాప్రభో శంకరాచార్యుల వారు ఎన్ని చోట్ల ప్రయోగించేశారో నాకు అసలు ఆ సౌందర్యలహరి జరుగుతున్నప్పుడు ఆ శ్లోకాలు వింటుంటే ఏమిటో బహుభంగిమల వెళ్ళిపోతుంది మనస్సు. ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో ఏదాపాలో అని మనస్సంతా భయంగానే ఉంటుంది. అంత అందం నిజంగా. పరిణత శరచంద్రవదన, పరిణత ఎటువంటి చంద్రుడు అంటేట శరత్కాలంలో ఉండేటటువంటి చంద్రుడు లాంటి ముఖం ఉన్న అమ్మవారిట. ఒక్కొక్క ముఖాన్ని చూడండి మీరు. ఆ ముఖం చూసేటప్పటికే అబ్బో ఆయన దగ్గరికి వెళ్ళడం ఎందుకులేండి మహాప్రభు, ఇంకోళ్ళు ఎవరైనా ఈ పని చేసి పెట్టేవాళ్ళు ఉండరా అండి ఆఫీస్లో, ఈయన తప్ప ఆ సీట్ ఇంకోరు చూడరా అనిపిస్తుంది. తుమ్మల్లో పొద్దు పడవడం అంటారే అలా ఉంటుంది ఆ మొహం. అమ్మవారి ముఖం అలా కాదుట. పరిణత శరచంద్రవదన, శరత్కాలంలో ఉండేటటువంటి చంద్రబింబం అపారమైనటువంటి ప్రకాశం. ఇంకా అంతా ఇంత ప్రకాశం కాదు, అలా ప్రకాశిస్తూ ఉంటుంది. అమృత కిరణములను వెదజల్లుతూ ఉంటుంది. అసలు ఆ ముఖాన్ని ఒక్కసారిలా చూశారనుకోండి, అమ్మని దర్శనం చేయించేస్తున్నారు శంకరాచార్యులు వారు మీకు. అందుకని కొణకాంచీదామ అనేటప్పటికి అమ్మవారు పెట్టుకున్నటువంటి మొలనూలు యొక్క గంటల సవ్వడి మీ చెవిలో పడాలి. కరికలభ కుంభస్తనత, అమ్మను మా అమ్మవమ్మ, ఆ పాలు తాగి బతుకుతున్నవాడిని అమ్మ నేను. అందుకని కరికలభ కుంభస్తనత పరిక్షీణా మధ్యే, ఇంతమంది బిడ్డల్ని కన్నా తల్లివి, అందుకని సాముద్రికంగా సన్నని నడుమున్న తల్లివి. పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన, మీరు ఎంత కష్టంలో ఉండండి, మీ కష్టానికి ఓదార్పు ఇయ్యగలిగిన ఒకే ఒక్క ప్రదేశం ఏమిటో తెలుసా అండి? అమ్మ ముఖం. ఎందుకని మీరు ఎంత అలిసిపోయి రండి, వెళ్ళి 85 సంవత్సరాలు వచ్చేసి ఒడిలిపోయి ఇవాళో రేపో నిష్క్రమించేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి శరీరంతో అమ్మ మంచంలో పడుకుని ఉంటే తన గురించి చూసుకోదు. ఒరే నాకు మందులు తెచ్చావురా అని అడగదు. మీరు రాత్రి 11 గంటలకి నిజంగా అమ్మ మందులు మరిచిపోయే ఇంటికి వచ్చారనుకోండి, ఆ మందు వేసుకోకపోతే అమ్మ తెల్లవారేటప్పటికి ఉంటుందో ఉండదో తెలియనంత ముఖ్యమైన మందది. ఒరే నాకు మందు తేలేదేరా అని అడగదమ్మ. రాత్రి 11 గంటలకి మీరు చెప్పులిప్పి లోపలికి వస్తుంటే మీ పదధ్వనిని బట్టి గుర్తుపట్టేస్తుంది. ఎరా నాన్న ఇప్పుడు వచ్చావేమిట్రా రాత్రి 11ంటికి, ఇలా వస్తే ఆరోగ్యం ఏమైపోతుందిరా నాన్న అంటుంది. నాన్న నా మందు తెచ్చావా అని అడగదు. ఏదో ఆవశ్యం అయిపోయిందమ్మా ఆఫీసులోనో, చికాకెత్తిపోతుంది, తలకాయ బద్దలైపోతుంది అంటే భార్య వచ్చి ఏదో పెరుగన్నం పెడతాను తినండి, పోన్లేని వంకాయ వేపుడు చేశాను, దిక్కుమాల కూడా మీరు ఇలాగే వస్తుంటారు అని ఏదో 4 చదివి మొత్తం మీద అంటే పాపం వాళ్ళు జాతర చేస్తారండి, అవి ఉట్టినే అంటున్నాను అంతే. అందుకని వాళ్ళు పెట్టకపోతే మనం బతికామా, ఎందుకు వచ్చిన మాట కృతజ్ఞత కూడాను. అందుకని ఆ పెరుగు అన్నం తినండి, పోని కడుపులో చల్లగా ఉంటుంది, లేకపోతే మీరు తెల్లవారులేస్తే వేడి చేస్తుంది, మీకు కాస్త పెరుగు అన్నం తినండి అని భార్య ఎక్కడ పెడితే
ఆ పెరుగు అన్నం వీడు చటుక్కున్న 4 నిమిషాల్లో తిని లేచిపోయాడు అనుకోండి, ఆ నిద్రపోతున్న ఆవిడికి కంటి చూపు సరిగ్గా ఉండదు, ఆవిడికి చెవులు సరిగ్గా వినబడవు. కానీ మీరు ఎంతసేపట్లో భోజనం చేసి లేచారో చూసి లేవగలిగినటువంటి తల్లి లేచి కూర్చుని, ఒరే అదేమిట్రా అప్పుడే భోజనం చేసేసావు, ఇలా అయితే నీ ఆరోగ్యం ఏమైపోతుందిరా అంటుంది. మందు వేసుకోకపోతే తెల్లవారేటప్పటికి ఆవిడ ఉండదు. ఆ మందు గురించి అడగదు, 4 నిమిషాల్లో వాడు భోజనం చేసేసాడని తాపత్రయం. వాడు వెళ్ళి పడుకుండిపోయాక ఇవిడ మంచినీళ్ళు తాగి పడుకుంటుంది. వాడికి గుర్తొచ్చి లేచొచ్చి, అమ్మ నీకు మందులు తేలేదమ్మా మర్చిపోయాను, ఏ నాన్న ఇప్పటికే అలసిపోయొచ్చు, ఏమైపోతాను రా, పోతే ఏమైపోతుంది, పుట్టి కట్టుకుండిపోతానా భూమి మీద, పడుకోనన్నా ఏం పర్వాలేదంటుంది. అంతేకాని రే మర్చిపోయావా వెళ్ళి మందులట్రా అంటుందా అమ్మ? అనదు. అమ్మ ప్రసన్నత అంటే అది సౌందర్యం. అంటే బాహ్యమునందున్న సౌందర్యం తుచ్చమైన సౌందర్యం, అది వెళ్ళిపోతుంది. ఒకనాడు ఉండేది కాదు. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషత్ కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా అంటారు శంకరులు. ఏముండిపోతాయిరా నీ వెర్రి, మాకురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషత్ కాల సర్వం. 1 నిమిషంలో తీసేస్తుంది. నాకు తెలుసు, పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఈ దేశంలో పరమోత్కృష్టమైన న్యాయస్థానంలో పనిచేసినటువంటి ఒక జడ్జి గారి కూతురు ఒక ఐఏఎస్ ఆఫీసర్కి భార్య అయి ఒక జిల్లాలో పెద్ద అధికారి పోస్టులో ఆయన వస్తే, ఒక ఇంట్లో దిగితే బంగారపు తీగలా మెరిసిపోయేటటువంటి ఆయన భార్య, జీవితాంతం సంతోషంగా ఉండవలసిన స్త్రీ, స్నానానికని వెళ్ళి పాపం బట్టలన్నీ తీసి హ్యాంగర్కి పెట్టి బాత్రూంలోకి వెళ్ళి వేణీళ్లు విప్పుకుందామని చెప్పేసి ఆ గీజర్ ట్యాప్ తిప్పింది. గీజర్ పేలిపోయింది. ఉత్తర క్షణంలో ఒళ్ళంతా కాలి మాంసపు ముద్దయిపోయింది. మాకురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషత్కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. శంకరులు వాత పెడతారు. ఉంటాయి అనుకుంటున్నావు, ధనము జనము యవ్వనము గర్వము ఇవేం ఉండవు, తీసేస్తుంది కాలం. ఏదో ఒకనాటికి తీసేస్తుంది. పొంచి ఉంది, జాగ్రత్త. అందుకని నిన్ను కాపాడగలిగింది ఏదైనా ఉంటే అమ్మవారు ఒక్కతే, ఆవిడ పాదములు పట్టు. అందుకని శంకరులు అంటారు, వనత్కాంచీదామా కరికలభకుంభస్తనత. ఇది అమ్మ సౌందర్యం అంటే. అప్పుడు వెళ్ళి అమ్మ సౌందర్యం ఏమండి, రాత్రి 11 గంటలకు వచ్చారు మీరు, ఇప్పుడు వచ్చారేమిటండి మందులకి అన్నాడు అనుకోండి. అంటే ఎక్కడో దూరంగా స్కూటర్ వేసుకెళ్ళి ఏదో 24 అవర్స్ ఉండే మెడికల్ షాప్ లో వాడు ఆ మందులు ఎట్టుకుని వస్తాడు కొడుకు. వస్తే ఆ మెడికల్ షాప్ వాడు అడిగితే, పాపమ్మ అమ్మ అండి నన్ను ఎంత కష్టపడి పెంచిందో, పిచ్చి తల్లి ఎన్ని రాత్రులు నిద్రపోకుండా నన్ను పెంచిందో, ఆ అమ్మకి మందులు మర్చిపోవడం కృతజ్ఞత, మళ్ళీ రావద్దు అందుకొచ్చాను అని కొడుకు ఆ మందులు పట్టుకుని మళ్ళీ వెడితే ఆ మందు గుటుక్కని వేసుకుని సంతోషంగా అమ్మ పడుకుంటుందండి. దిక్కుమాలిన దాన్ని భూమికి బరువై 85 ఏళ్లు బతికి రాత్రి 11ంటికి వస్తే, నాన్న నిన్ను మళ్ళీ మందులకి పంపించాను రా, తొందరగా వెళ్ళిపోతే బాగుండ్రా నాన్న, నిన్ను ఎంత కష్టపెట్టాను రా. నా కొడుకుని పట్టుకుని ఆ తల ఉంచి వాడిని ముద్దు పెట్టుకుని సంతోషపడిపోయి కళ్ళ నీళ్లు తుడుచుకుని ఆ మాత్రలు వేసుకుని పొంగిపోయి పడుకున్న అమ్మదా సౌందర్యం. ప్రపంచంలో ఉందా సౌందర్యం? ఇది సౌందర్యం. ఇది అమ్మ ముఖంలోంచి జాలువారేటటువంటి అమృత కిరణం. దీన్ని గ్రోలరా, ఎక్కడ తిరుగుతావురా సౌందర్యానికి? ప్రపంచం అంతా తిరుగుతున్నావా భ్రష్టుడవై? అమ్మ ముఖంలో ఉందిరా సౌందర్యం. జగత్తుని కన్న తల్లి పరాశక్తి అంబ, అంబికా స్వరూపంలో నీ ఎదురుగుండా కూర్చునుంది. వెళ్ళి అమ్మకి నమస్కరించలేవు? అందుకని శరచంద్రవదన, ఆ తల్లి ముఖం ఎప్పుడూ వైవర్ణ్యం పొందదు. ఎన్నడూ అబ్బా ఇడొచ్చాడా అనదు. అనకూడని మాట అన్న రావణాసురుణ్ణి చూసి కూడా తృఢమంతరత కృత్వా ప్రచువాచి శుచిస్మిత, శుద్ధమైన నవ్వు నవ్విన అమ్మ. ఎంత అమ్మ పొంగంటే, పరాశర భట్టలు శ్రీగుణరత్న కోశంలో అంటారు, అమ్మ పద్మాననే పద్మబూరు పద్మాక్షి పద్మ సంభవే అని పద్మాసనం వేసి కూర్చుంటుంది. ఒకసారి పరాశర భట్టలు 2 పువ్వులు పట్టుకుని బయలుదేరారు అమ్మవారి దగ్గరికి. పట్టుకుని వెడుతుంటే, అయ్యో భట్టర్ వస్తున్నాడు, అమ్మా నీ పాదముల మీద పువ్వు ఉంచుదాం అనుకున్నాను, 2 పాదములు పద్మాసనం వేసేసుకున్నావా అమ్మా అని చిన్న బుచ్చుకుంటాడేమోనని, ఏకన్యంచనతిక్షమం మమ పరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విష్టర పుండరీకమభయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమ నిషేదుషీం ప్రతికలంకారుణ్యకులంకష స్ఫారాపాంగతరంగమంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతీం.
అమ్మ నా కోసమని ఒక కాలు కిందకి జాపావా, నా కోసమని ఇలా అభయముద్ర పట్టావా, అమ్మా ఎంత అనుగ్రహం అమ్మా, ఎంత వాత్సల్యం అమ్మా నా యందు అంటారు. అలా పరిణత శరచంద్రవదన ఆ ముఖాన్ని ఒక్కసారి దర్శనం చేశారా? మీరు ఎప్పుడైనా బాలాత్రిపుర సుందరి అమ్మవారి గుడికి తెల్లవారుజామునే 5 గంటలకి వెళ్ళిపోయి సూర్యోదయం అవుతుండగా అక్కడ శ్రీచక్రాలు ఉంటాయి. ఆ శ్రీచక్రాలకి యువతల అరుగు మీద కూర్చుని మీరు ఏమీ చెయ్యక్కర్లేదు, అలా కూర్చొని చూడండి. ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే పొద్దున్నే పనుల మీద బయలుదేరేటప్పుడు సూర్య భగవానుడు వచ్చి ఒక్కసారి అమ్మ పాదములకి నమస్కారం చేస్తున్నాడా అన్నట్టుగా ఆ బాలభానుడి కిరణాలు ఒక్కసారి అలా వచ్చి శ్రీచక్రాల మీద పడుతుంటాయి. పడి సూర్యుడు మెల్లిగా ఆకాశంలోకి వెళ్ళిపోతాడు. అలా ఎదురుగుండా అమ్మవారు అక్కడి నుంచి ఆ ఊచలు ఉంటాయి. ఆ ఊచల వెనక్కి అమ్మవారు కొద్దిగా ఇలా ఉంచి చూస్తున్నట్టుగా, ఎవరొచ్చారో చూడాలని ఇలా చూస్తున్నట్టుగా అమ్మ ప్రసన్నమైన ఆవిడ ముఖం, మెడ నిండా పూలదండలు, ఆ కొప్పు నిండా పూలు, ఇంత పట్టుచీర, పాదాలు నిండా కుంకుమ, నిత్య సువాసినిగా ఆవిడ సాకారమూర్తి అయి ఎక్కడ ఉంటుంది? శ్రీచక్రంలో శ్రీనాథ ధృతపాలిత త్రిభువనాం శ్రీచక్ర సంచారిణి గానాసక్త మనోజ్ఞ యౌవనల సద్గంధర్వ కన్యావృతాం దీనానామతివేల భాగ్యజననీం దివ్యాంబరాలంకృతాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే అంటారు. నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఇన్ని స్తోత్రాలు చెప్పారే మహానుభావుడు శంకరాచార్యులు వారు, ఈ బాలాత్రిపుర సుందరి అమ్మవారి గుడిలో ఏనాటికైనా ఒక శంకరాచార్యుల వారి మందిరం, చిన్న మందిరం వచ్చి లోపలికి వెళ్లే ముందు శంకరాచార్యుల వారిని దర్శనం చేసి అమ్మ దగ్గరికి వెడితే, వైశాఖ శుక్ల పంచమి నాడు శంకర జయంతి నాడు పల్లకీలో శంకరులు కూర్చుని ఆ గుళ్ళోంచి బయటికి వస్తే ఆ పల్లకీ పట్టుకుని కాకినాడ పురవీధులన్నీ అందరూ భుజాలతో పల్లకీ మోసి జయ జయ శంకర హర హర శంకర అని పలుకుతూ ఇన్ని మనకి నేర్పిన జగద్గురువులు కదా. వైశాఖ శుక్ల పంచమి నాడు వారి పల్లకీ కాకినాడ ప్రధాన వీధులలో ఆ నామం చెప్తూ తిరిగి త్రిపుర సుందరి అమ్మవారి గుడిలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఆ లోపల కూర్చుంటే, ఆ గుడిలోకి వెళ్లే ముందు ఒకసారి అక్కడ శంకరుల దర్శనం చేసుకోవడానికి ఒక గుడి ఎప్పటికైనా ఇక్కడ వస్తుందా? అలా చూస్తామా అని అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎందుకు వెళితే అక్కడికి వెడితే సౌందర్యలహరి గుర్తొస్తుంది. ఆ సౌందర్యలహరినిచ్చిన శంకరుల్ని మీరు మానసికంగా భావన చెయ్యాలి, కానీ అక్కడ లేరు. అందుకని అలా వస్తుందా అనిపిస్తూ ఉంటుంది నాకు. సరే, ఎందుకు వచ్చిందో ఆ మాట వచ్చింది అనుకోండి. సరే, ఆ కారణం చేత పరిణత శరచంద్రవదన అని ఆయన అంటారు. కొణత్కాంచీదామ కరికలభ కుంభస్తననత పరీక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన. నేను వెనక్కి మళ్ళీ ఎందుకు చదువుతున్నానో తెలుసా అండి? చెప్పిన వివరణని బట్టి మీలో ఎంతమంది ఆ నామానికి మనస్సులో ముద్ర వేసుకోవడానికో అవకాశం ఇవ్వడానికి. పరిణత శరచంద్రవదన ధనుర్పాశం బాణం శృణిమపి దదానాకరతలై. ఇక్కడ వచ్చింది గొప్పన పాదం వేసేశారు. ధనుర్పాశం బాణం శృణిమపి దదానాకరతలై.